అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మధ్య రోడ్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి రోడ్లు సక్కలేక అధిక మొత్తంలో వాళ్ళ స్థాయికి మించి ఒక వెహికల్ స్థాయికి మించి ట్రక్కుల్లో లోడ్లు వేసుకోవడం వల్ల అధిక మొత్తంలో ఈరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. మరి ఈ రోడ్లన్నీ వేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది కదా. ఎందుకు? మనం ఒక కారు కొందాం అనుకుంటున్నప్పుడు దానికి ట్యాక్స్ కడతాం, మనం ఒక బండి కొందాం అనుకుంటున్నప్పుడు దానికి ట్యాక్స్ కడతాం. సరే, మధ్యతరగతి ప్రతి ఒక్కరి డ్రీమ్ మహేంద్ర థారే అనుకుందాం. సరే, మహేంద్ర థార్ మరి కంపెనీ వాడు మనకు ఎంత రేట్ కమ్ముతుండు? 11,60,000 అమ్ముతుడు. మరి మనం 11,60,000 ఎందుకు కొంటలేము? 20 లక్షలకు పైగా పెట్టి ఎందుకు కొంటున్నాం? ఇవన్నీ ఏంది? 11 లక్షలు అంటే 20 లక్షలకు పైగా అంటే దగ్గర 9,50,000 దాకా మనం ట్యాక్స్ కడుతున్నాం కదా ప్రభుత్వాలకు. ఒక్కసారి మనం ఆ ట్యాక్స్ ఏందో చూసుకుందాం. సీతారాం గారి ట్యాక్స్ స్టేట్ సెంట్రల్ జిఎస్టీ 14%, 1,60,000 మనం సెంట్రల్ లో కడుతున్నాం. స్టేట్ జిఎస్టీ 14%, 1,60,000 మనం ఈరోజు స్టేట్ లో కడుతున్నాం. సిఈఎస్ఎస్ ట్యాక్స్ 20%, 2,33,000 మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. రోడ్డు ట్యాక్స్ మనము 2,19,000 కడుతున్నాం. దీనికి తోడు ఇన్సూరెన్స్ 1,00,000 రూపాయలు కడుతున్నాం. టీసీఎస్ 1% కడుతున్నాం. ఈరోజు 11,60,000 కొనాల్సిన బండిని ఈరోజు మనం 20 లక్షలకు పైగా పెట్టి కొంటున్నాం. ఇంత ట్యాక్స్ తీసుకొని మరి ప్రభుత్వాలు రోడ్లు సక్కలేవు అది అంటే మొన్న ఒక బీజేపీ నాయకుడు రోడ్లు గుంతలమయం ఉండడం వల్ల ప్రజలు స్లోగా పోతారు, యాక్సిడెంట్ తక్కువైతాయని మాట్లాడాడు. మరి ఆ బీజేపీ నాయకుడు కొంచెమన్నా సిగ్గుండాలి కదా. మరి గా మాత్రం గుంతలు ఉండడం వల్ల మాత్రం రోడ్లు చక్కగా లేవు, రోడ్లు గుంతలు ఉండడమే మంచిది అన్నప్పుడు మరి ఇంత ట్యాక్స్లు ఎందుకు వసూలు చేస్తారు ప్రజల నుంచి? ప్రజలందరూ యువత ప్రశ్నించాలి కదా. ఈ రోజు యువత ఏదైనా దేన్ని ప్రశ్నిద్దామంటే ప్రభుత్వాలు వాళ్ళకు మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో, కులం పేరు మీదనో టాపిక్ డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కులం వాళ్ళు ఈ రోడ్డు మీద, ఈ కులం వాళ్ళు ఈ రోడ్డు మీద పోతున్న పరిస్థితి ఉందా? అందరు ఒకటే రోడ్డు మీద పోతున్నాం కదా, అందరు ప్రమాదానికి గురవుతారు కదా. ఈరోజు చిన్న చిన్న బండ్లు గుంతలలో పడి విపరీతంగా దెబ్బలు తాకి కొన్ని కుటుంబాలు వాళ్ళ ఆధారాన్ని కోల్పోతున్న పరిస్థితి ఉంది. కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే ప్రాణాలే కోల్పోతున్నారు. మరి రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కదా. ఒక్కసారి యువత తెలుసుకో, ప్రశ్నించు. నువ్వు ప్రశ్నించినంత వరకు నీ బతికిలాగే ఉంటుంది, నీ రోడ్లు ఇలాగే ఉంటుంది, మన దేశం ఇలాగే ఉంటుంది. మనతో పాటు మొదలైన చైనా ఈ రోజు ఎక్కడ ఉంది, మన దేశం ఎక్కడ ఉంది అని మనం తెలుసుకోవాలి.